ప్రగతి ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం నూతన కార్మిక చట్టాల గురించి తెలుసుకుందాం। మన భారతదేశంలో 1930-50 మధ్య రూపొందించబడిన కార్మిక చట్టాలే నేటికి అమల్లో ఉన్నాయి। సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రస్తుత తరానికి ఈ చట్టాలు సరిపోవు। ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మన దేశంలో కార్మిక చట్టాలకు కొత్త శకం ఆరంభమైంది। కేవలం చారిత్రక సంస్కరణ మాత్రమే కాదు, దేశంలోని ప్రతి శ్రామికుడికి గౌరవాన్ని భద్రతను కల్పించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది। ఇప్పటి వరకు ఉన్న 29 పాత కార్మిక చట్టాలను సరళతరం చేస్తూ దేశంలోని 40 కోట్ల మందికి పైగా కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలకు హామీ లభిస్తుంది। కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో కార్మికుల జీవితాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి। నూతన చట్టాల వల్ల కీలక మార్పులతో అందరికీ సాంఘిక భద్రత చేకూరనుంది। అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్ల వంటి వర్గాలకు కూడా రక్షణ పొందే అవకాశం ఉంటుంది। ఇప్పటి వరకు అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమీక్షించి కేంద్ర ప్రభుత్వం తాజాగా 4 కొత్త లేబర్ కోడ్లను రూపొందించడం జరిగింది। వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఇందులో ఉన్నాయి। ఇవి నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి। అన్ని రంగాలకు ఇవి వర్తిస్తాయని, కార్మికుల భద్రత మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికే కాక భద్రత, అదనపు ప్రయోజనాలు లభిస్తాయని కేంద్రం చెబుతోంది। నూతన కార్మిక చట్టాలతో పరిశ్రమలకు సరళీకృత విధానాలు, పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారు। దేశంలోని 40 కోట్ల మంది, ముఖ్యంగా ఏపీలోని సంఘటిత, అసంఘటిత రంగాలలోని లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలు ఈ నూతన కార్మిక చట్టాలతో లభించనున్నాయి। తాజా కోడ్లలో మహిళలకు హక్కులు, భద్రతను మరింత పెంచడం, ప్రమాదకరమైన ప్రాసెసింగ్ కేంద్రాలు సహా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈఎస్ఐ సౌకర్యం కల్పించటం, సింగిల్ రిజిస్ట్రేషన్ లైసెన్స్, రిటర్న్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సంస్కరణలు ఉన్నాయి। ఈ 4 స్మృతులతో ఉపాధిని సంఘటితం చేయడం, కార్మికుల సంరక్షణను బలోపేతం చేయటం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతో పాటు అంతర్జాతీయంగానూ అనుసంధానించడానికి వీలు కలుగుతుంది। ఈరోజు మనం మన భారతదేశ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన లేబర్ కోడ్ల గురించి తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।